ప్రతి ఒక్కరికి సొల్యూషన్స్ ఇచ్చే విధంగా మేము ముందుకు వెళ్తున్నాము. యా రైట్. గౌతమ్ ప్రసాద్ గారు, అంటే ఈ తప్పిదం మేము చేయలేదు, ఆనాడు బీఆర్ఎస్ చేసిన పాపమే నేడు ప్రజలకు శాపమైంది, మళ్ళీ మాపైనే తప్పులు రుద్దుతూ ఉన్నారు. 22A భూముల వ్యవహారం అనేది బీఆర్ఎస్ తీసుకొచ్చిన ధరణి వల్లే జరిగిందనేది ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కానీ మరలా ఓవైపు హరీష్ రావు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన కేటీఆర్ అవ్వచ్చు, అందరూ కూడా 22Aకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు, మాపైనే విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. చేసిన తప్పిదం వాళ్ళదనేది కాంగ్రెస్ వాదన. వంశీ గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. వంశీ గారు, అంటే నోమర్ గారు మాట్లాడిన ప్రతి మాట నేను విన్నాను. అసలు మాట్లాడే దాంట్లో ఒక క్లారిటీ, ఒక పద్ధతి, ఒక లెక్క ఏమైనా ఉందా సార్? ఇప్పుడు 22A సమస్య వచ్చింది జూన్లో, 2026 జూన్. 2026 జూన్లో ఉన్న ప్రభుత్వం ఏది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఒకవేళ మేమున్నప్పుడే అటువంటి సమస్య వస్తే మేము గత 10 ఏళ్లలో ఏ ఒక్కరైనా 22A జాబితాలో మా భూమి చేరిందని కానీ, మా భూమికి రిజిస్ట్రేషన్ కావట్లేదని కానీ ఎవరైనా ఏ ఒక్క పట్టాదారుడైనా వచ్చి కంప్లైంట్ చేసిన సందర్భం ఉందా? 3 నెలల క్రితం స్వయంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే మా యాదాద్రి జిల్లాలో 42,000 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో పడింది మన భూభారతి తెచ్చిన తర్వాత అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పానని చెప్పేసి ఆయనే కదా మాట్లాడింది. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జోకర్లుగా మాట్లాడొచ్చు సార్. అంటే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి బాధ్యతాయుతమైన సమాధానం చెప్పే బాధ్యతలో ఉన్న తర్వాత ప్రజలకు మనం ఏం చెప్తున్నాము, ఏం కనెక్ట్ అవుతుంది, అది ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మాట్లాడాలి. కానీ దాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. ఒకవేళ ధరణితోని సమస్య వచ్చింది అనుకోండి, వీళ్ళు ధరణిని బంగాళాఖాతంలో కలిపి ఎన్ని రోజులు అవుతుందండి? 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల తర్వాత వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం వీళ్ళు వచ్చిన తర్వాత బంగాళాఖాతంలో కలుపుతామన్నారు కదా. కలిపిన తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత ఇప్పుడు కొత్తగా ధరణి ఇష్యూ ఎందుకు వస్తుంది? భూభారతి కదా ఇప్పుడు ఉంది, ప్రజెంట్గా ఉన్నది భూభారతి. భూభారతిలో వచ్చిన పొరపాట్లు, చేసిన తప్పులు వీళ్ళందరూ దాన్ని పంచుకునే దాంట్లో భాగంగా ప్లాన్ చేసుకొని ఈరోజు ప్రజల దగ్గర నుంచి రివోల్ట్ వచ్చేటప్పటికంటే మా ఆస్తులన్నీ నిషేధిత జాబితాలో ఎట్లా పోయినాయని చెప్పేసి క్వశ్చన్ చేసేటప్పటికనంటే వీళ్ళు అంటే డొంక తిరుగుడు సమాధానాలు బీఆర్ఎస్ చేసిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. 22A యాక్ట్తోని దాదాపు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 సంవత్సరాలు పరిపాలించిన ఈ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా ఈ 3 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఆనాడు వక్ఫ్ భూములు కావచ్చు, లేకపోతే ఎండోమెంట్ భూములు కావచ్చు, లేకపోతే మిలిటరీ భూములు కావచ్చు, లేకపోతే ప్రభుత్వ భూములు కావచ్చు, లేదా అసైన్మెంట్ ల్యాండ్స్ కావచ్చు, పట్టా ల్యాండ్స్ కావచ్చు, వీటన్నిటినీ కూడా అన్ని రకాలుగా కూడా జాగ్రత్తగా ఉంచాము, మేము 22 యాక్ట్ ప్రకారం ఉంచామని చెప్పేసి అన్న తర్వాత ఈరోజు మళ్ళీ 22 యాక్ట్ నిషేధ జాబితాలోకి పెట్టేసి వాళ్ళందరికీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నాం. 42 సంవత్సరాలు పరిపాలించినప్పుడు వాటికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పట్టాలు సొంత పట్టాలు ఉన్న వాళ్ళకు, అదేవిధంగా అసైన్మెంట్ ల్యాండ్స్ కు వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? రిజిస్ట్రేషన్ పర్మిషన్ ఇచ్చింది ఎవరు? గౌతమ్ ప్రసాద్ గారు చెప్పండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చిందే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి, వీటన్నింటినీ గుర్తించేందుకే ఒక చట్టాన్ని తీసుకొచ్చి 22A కింద పెట్టేసి ఆ భూములను కొల్లగొట్టే ప్రయత్నం చేశారు. ఆ భూములను రక్షించే ప్రయత్నం భూభారత్ ద్వారా కాంగ్రెస్ సర్కార్ చేస్తుంది అనేది వాళ్ళు చెప్తున్నమాట. రక్షించడానికి వస్తే ఈరోజు ప్రజలు రోడ్ల మీదకి ఎందుకు వచ్చారు సార్? వాళ్ళు రక్షించేదే ఉంటే ఇప్పుడు మీరు ప్రైవేట్ భూముల పట్టాలు ఉన్నాయండి, ఈ ప్రైవేట్ పట్టా భూములు కూడా ఈ రోజు నిషేధిత జాబితాలు ఉన్నాయి కదా. ఆ సమస్య ఎప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు రాలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? దేవాదాయాలు కావచ్చు, ఎండోమెంట్ కావచ్చు, లేకపోతే ఇంకో భూములు మిలిటరీ భూములు కావచ్చు, ఇవి వచ్చినాయి అనుకోండి, దాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకుంటాం. కానీ పట్టా ల్యాండ్స్ వచ్చినాయి, పట్టా ల్యాండ్స్ వచ్చిన తర్వాత ఈ రోజు ప్రజలంతా రోడ్డు మీదకి వచ్చిండ్రు. వీళ్ళు దండుపాలెం ముఠాగా మారి మొత్తం ప్రజలందరినీ 30% కమిషన్ల పేరుతోని మీ భూమి నిషేధిత జాబితాలో ఉంది, ఇది పోవాలి అని అంటే ఉండండి. ఐ టేక్ ఏ సీరియస్ అబ్జెక్షన్ అండి గౌతమ్ గారు, మీరు దండుపాలెం అనే మాట మీరు మాట్లాడకూడదండి. నువ్వు కూడా సభ్యుడివా? ఆ దాంట్లో నువ్వు కూడా సభ్యుడివా? నువ్వు కూడా సభ్యుడివా? సీరియస్ అబ్జెక్షన్ అండి. నోమన్ నువ్వు కూడా సభ్యుడివా? దాంట్లో నువ్వు కూడా సభ్యత్వం తీసుకున్నావా? రేవంత్ రెడ్డి, కొండల్ రెడ్డి ఆయన బ్రదర్స్, అదే విధంగా ఇప్పుడు పొంగులేటి, వీళ్ళ దాంట్లో నువ్వు కూడా సభ్యత్వం తీసుకున్నావా?
తీసుకున్నావా సభ్యత్వం? సభ్యత్వం తీసుకుని దండుపాలెం బ్యాచ్ దోచుకుంటున్నారు మీరు. గౌతమ్ ప్రసాద్ గారు వంశీ గారు, నేను సబ్జెక్టే మాట్లాడుతున్నప్పుడు నేనేం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడుతున్నాడు? ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడు? ఈ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా 22A సమస్య వచ్చిందా? రాకపోగా ఈ రోజు కొత్తగా వచ్చిన తర్వాత కాలనీలు హైదరాబాద్ మొత్తంలో. వంశీ గారు, ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళది తప్పే లేకపోతే ఎందుకు డిలీట్ చేసారో చెప్పండి, ఎందుకు సారీ చెప్పారో చెప్పండి, వీళ్ళు ఎందుకు సారీ చెప్పారు? రైట్, మా ప్రభుత్వం కదా చేసింది తప్పు. రైట్, నేను అంగీకరిస్తా, చర్చ కోసం నేను అంగీకరిస్తా. వంశీ గారు నాకు టైం ఇవ్వాలి దయచేసి. నేను చర్చ కోసం నేను అంగీకరిస్తా. మేమే తప్పు చేశాం కదా. మరి పొంగులేటి ఎందుకు సారీ చెప్పిండండి ప్రజలకి? ఈ రోజు నిషేధిత జాబితా నోమన్ నువ్వు మాట్లాడేవారు నేనేం మాట్లాడలేదు. నువ్వు ఆగు, సమయం ఇస్తా దయచేసి నువ్వు ఆగు. ఏంది మేము తప్పు చేస్తే నువ్వు ఎక్కసారి చెప్తావు స్వామి? మీరు మాట్లాడేదానికి అంతు పొంతు కొంచెం ఉండాలి కదా, మీరెందుకు సారీ చెప్పిండ్రు? ఈ రోజు హైదరాబాద్ లో ఉన్న భూములన్నీ కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టారండి. ఈ రోజు మీరు చూడండి, భూభారతి వెబ్సైట్ ని ఓపెన్ చేస్తే వంశీ గారు, ఈ రోజు ప్రెసెంట్ గా నిన్న ఏం జరిగిందో తెలుసా? మొత్తం భూభారతిలో ఉన్న ల్యాండ్స్ అన్నిటిలో బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. హైదరాబాద్ పట్టణం నగరం మొత్తం మీరు చూడండి, ఇప్పుడు కొట్టి చూడండి కావలిస్తే. ఎందుకు చేసిండ్రు? వీళ్ళు సరి చేసేదే ఉంటే డొమైన్ లో, పబ్లిక్ డొమైన్ లోనే పెట్టి చేయాల్సింది, ఓపెన్ గా పెట్టి చేయాల్సింది. ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టిండ్రు? బ్లాక్ లిస్ట్ లో పెట్టి వీళ్ళు ఇంకా కొత్త ప్లాన్ ఏం చేస్తున్నారు? కొట్టేయడానికి ప్రభుత్వ కొట్టేయడానికి ప్లాన్ చేస్తున్నారు. చెప్పండి, మేం తప్పు చేస్తే వాళ్ళు ఎందుకండి గుంజీలు తీయడం? మేం తప్పు చేస్తే వాళ్ళు ఎందుకండి మోకాళ్ళ మీద నడవడం? మాతో నడిపించండి. ఏం పిచ్చి మనము పిచ్చిగా మాట్లాడదు, మనము సబ్జెక్ట్ గానే మాట్లాడాలి, ప్రజలకు అర్థమయ్యే రీతిలో మాట్లాడాలి. ప్రజలు వంశీ గారు 3 నెలల క్రితం ఒక టీచర్ నాకు ఫోన్ చేశారు సార్. నేను నిర్దిష్టంగా చెప్పదలుచుకున్నా. ఒక టీచరు కొత్తగా మా పాపని ఆ స్కూల్లో వేస్తే ఒక టీచర్ ఫోన్ చేశారు. నా వాట్సాప్ స్టేటస్ చేసి నేను పొలిటికల్లో తిరుగుతానని చెప్పేసి తను ఫోన్ చేసి, సార్ మాకంటే ముందు దాదాపు ఒక 4-5 మా ఇంటిని కొన్నారు, మా ప్లేస్ ని కొన్నారు, అమ్ముకున్నారు. మేము ఇప్పుడు కొత్తగా కొనుక్కున్నాం సార్. 15-20 రోజులు అవుతుంది మేము కొనుక్కొని. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కోసం పోతే ఇది నిషేధంలో ఉంది, ఇది రిజిస్ట్రేషన్ కాదని చెప్పారు సార్ అని చెప్పేసి చెప్పింది. మీరు చెప్పండి, ఇప్పుడు మేము చేసింది అయితే మా కాలంలోనే, ఆ 10 ఏళ్ల కాలంలోనే దాదాపు 2 సార్లు 3 సార్లు రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి. అదే విధంగా భూములు అమ్మకం అయింది, కొనడం అయింది, రిజిస్ట్రేషన్ అయింది. ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత కావట్లేదంటే మేమా కారణం? రైట్ సార్, మేమే కారణం అయితే ఆ రోజు రిజిస్ట్రేషన్స్ కావద్దు కదా. ప్లీజ్ ఆన్సర్ తీసుకుంటాం.